హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం డిబిఎంఎస్ యొక్క బేసిక్స్ సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. ఎర్లియర్ డేస్లో ఏంటంటే డేటాను ఎలా స్టోర్ చేసేవాళ్ళు అంటే ఫైల్స్లో కానీ ఆర్ పేపర్స్లో కానీ స్టోర్ చేసేవాళ్ళు. అలా స్టోర్ చేయడం వల్ల యూజర్స్ అనేవాళ్ళు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఎలా అంటే డేటా చాలా స్కాటర్డ్గా ఉండడం కానీ, సర్చ్ చేసేటప్పుడు డిఫికల్ట్గా అనిపించడం కానీ, డూప్లికేట్ డేటా అనేది చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. డేటా లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. సెక్యూరిటీ అనేది లేదనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసి దీనికి ఒక సొల్యూషన్ కావాలి అని చెప్పేసి ఎడ్గార్ కేఫాన్ అనే సైంటిస్ట్ మనకి డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే డేటా అంతా కూడా ఒకే ప్లేస్ లో ఉండిద్ది, ఫాస్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ డిబిఎంఎస్? అసలు డిబిఎంఎస్ అంటే ఏంటి? డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్. డిబిఎంఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్, మేనేజ్ అండ్ రిట్రీవ్ ద డేటా. డేటాని మనం స్టోర్ చేయొచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే రిట్రీవ్ చేసుకోవచ్చు. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్. డేటా అనేది మనకి ఎలా స్టోర్ అవుద్ది? టేబుల్స్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది అనమాట. వై డూ వీ నీడ్ డిబిఎంఎస్? అసలు మనకి డిబిఎంఎస్ అనేది ఎందుకు? టు స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఎక్కువ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. టు అవాయిడ్ డేటా డూప్లికేషన్. డేటా యొక్క డూప్లికేషన్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. టు కీప్ డేటా సేఫ్. డేటాని మనం సేఫ్ గా ఉంచొచ్చు. టు యాక్సెస్ డేటా ఈజీలీ. డేటాని యూజర్స్ అనేవాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిబిఎంఎస్. మనం రియల్ టైమ్ లో ఎగ్జాంపుల్స్ కనుక కన్సిడర్ చేసినట్లయితే స్టూడెంట్ రికార్డ్స్. కాలేజ్ స్టూడెంట్స్ రికార్డ్స్ లో ఒక స్టూడెంట్ యొక్క రికార్డ్ నేను తీసుకున్నాను. ఏమేమి స్టోర్ చేసుకోవచ్చు? ఆ రికార్డ్ లో నేమ్, బ్రాంచ్, కాలేజ్ నేమ్, మొబైల్ నెంబర్, మార్క్స్, పర్సంటేజ్, గ్రేడ్, ఇవన్నీ ఒకే దగ్గర నేను స్టోర్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఒక బ్యాంక్ అకౌంట్ ని నేను కన్సిడర్ చేసినట్లయితే నేమ్, మొబైల్ నెంబర్, పిన్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, ఇవన్నీ కూడా ఒకే దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. హాస్పిటల్ పేషెంట్ డీటెయిల్స్. ఒక పేషెంట్ యొక్క రికార్డ్ ని మనం కన్సిడర్ చేసినట్లయితే పేషెంట్ నేమ్, పేషెంట్ యొక్క ప్రాబ్లమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, పిన్ కోడ్, విలేజ్ నేమ్, ఇవన్నీ ఒకే దగ్గర నేను స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ అమెజాన్, ఎక్సెట్రా. ఇవి మనం మేజర్ గా రియల్ టైమ్ లో చూస్తూ ఉంటాం. వాట్ ఈస్ డేటా అండ్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్? డేటా మీన్స్ రా ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆర్ నాట్ ప్రాసెస్డ్. డేటా అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, అది ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ కాదు. అంటే ఏంటి? ఇన్పుట్ అనేది జస్ట్ మనం కంప్యూటర్కి ఇస్తాం, అదే అంతే. వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రాసెస్డ్ డేటా దట్ ఈస్ మీనింగ్ఫుల్. ప్రాసెస్ అయిన డేటాని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే ఏంటి? అవుట్పుట్, రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ప్రాసెస్ అయిన డేటాని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. డేటాకి ఎగ్జాంపుల్స్ ఏంటి? నేమ్, రోల్ నెంబర్, మార్క్స్. ఈ త్రీ ఏంటి? జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే, ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్ కాదు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్: స్టూడెంట్ పాస్డ్, యావరేజ్ మార్క్స్ ఈక్వల్ టు 84. స్టూడెంట్ అనేది పాస్ అయ్యాడు అని చెప్తున్నాం మనం క్లియర్ గా, మీనింగ్ ఉంది, దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. డేటాబేస్ ఎగ్జాంపుల్: నేను ఒక 3 పర్సన్స్ యొక్క మార్క్స్ ని నేను నా డేటాబేస్ లో నేను స్టోర్ చేసుకున్నాను. అలాగే మల్టిపుల్ వేస్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మార్క్స్ మాత్రమే స్టోర్ చేసుకున్నాను. అలాగే గ్రేడ్స్ ఉంటాయి, స్టూడెంట్ అంటే మొబైల్ నెంబర్ ఉంటుంది, బ్రాంచ్, సబ్జెక్ట్ మార్క్స్, గ్రేడ్, ఓవరాల్ హైయెస్ట్ మార్క్స్, ఇవన్నీ మనం ఇలా ఈ డేటాబేస్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ డిబిఎంఎస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.